హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. మనం చేపలతో చాలా వెరైటీస్ చేస్తుంటాం. ఎప్పుడు పెద్ద చేపలు కాదు, చిన్న చేపల్లో ఉన్న టేస్ట్ కూడా ఒకసారి మీరు ట్రై చేయాల్సింది. ఇక్కడైతే నేను నెత్తళ్ళు కోడిగుడ్డు కూర చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే నెత్తళ్ళు, ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, ఆనియన్స్ అండ్ 3 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ టమాటాని అయితే తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను డ్రై రోస్ట్ చేసుకోవడానికి. అదే డ్రై రోస్ట్లో పల్లీలు కూడా యాడ్ చేస్తాను. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ మనకి సరిపడా సాల్ట్ని అయితే తీసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకోవడానికి నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా మనం ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టి డ్రై రోస్ట్ చేసుకోవడానికి బౌల్లో పల్లీలు, కొబ్బరి తురుము అండ్ దాంతోపాటు నువ్వులు యాడ్ చేసుకొని దీన్ని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయని కూడా సన్నగా తరుముకొని అది కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యేదాకైతే దీన్ని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. వన్స్ ఉల్లిపాయలు మెత్తగా అయిన తర్వాత దాంట్లోనే మనం తీసుకున్న 1 మీడియం సైజ్ టమాటాను కూడా యాడ్ చేసుకుని టమాటో కూడా మెత్తగా అయ్యేదాకా దీన్ని ఫ్రై చేసుకుందాం. వన్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో కన్వర్ట్ చేసుకొని ఇదే మసాలాని మనం గ్రేవీలోకి అయితే యాడ్ చేయబోతున్నాం. దీనివల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ దాంట్లోనే చింతపండు కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్ అయితే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్ పెట్టుకొని దాంట్లో 50 to 70 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు, కొన్ని కరివేపాకు రెబ్బలు అండ్ దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే దీన్ని బాగా కలుపుకుందాం. వన్స్ వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది అన్నప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకైతే దీన్ని కలుపుకోవాలి. దీన్ని అయితే ఒక 5 to 7 మినిట్స్ కనుక మనం మూతపెట్టి ఉడికిచ్చామంటే దీంట్లో ఉన్న పచ్చివాసన పోయి దాంట్లో ఇంచున్న ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఆ స్టేజ్ వరకు అయితే మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఈ స్టేజ్లో మనం 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అండ్ దాని తర్వాత మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం అండ్ దాంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. అండ్ దాంట్లోనే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేద్దాం. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఈ నెత్తళ్ళ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సో వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనమైతే వాటర్ వేసి కలుపుకుందాం. ఇది వాటర్ వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి దీని అయితే ఒక 5 to 7 మినిట్స్ or 10 మినిట్స్ దాకా అయితే మనం బాగా కుక్ చేస్తే మనకి ఈ స్టేజ్ అనేది వస్తుంది. ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్ 1 by 1 దీంట్లో డ్రాప్ చేసుకొని దాంట్లోనే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా అండ్ ఎమ్మీగా ప్రిపేర్ చేసుకునే ఎండు నొత్తాళ్ళు దాంతోపాటు ఎగ్ కాంబినేషన్ రెడీ అయిపోయిందనమాట. చిన్నపిల్లలకు కూడా డౌట్ రాకుండా ఓన్లీ ఎగ్ కర్రీ అని చెప్పి కూడా మనం వాళ్ళని తినిపించవచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అంతే అండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకుంటే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్.